వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి బ్లాగ్స్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మై కిచెన్ టూర్ అన్నమాట. ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం. టంటడాయ్. కిచెన్ టూర్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఏంటది, గ్యాస్ స్టవ్. కాబట్టి గ్యాస్ స్టవ్ అనమాట. ఇది వచ్చేసేమో మేము మా పెళ్ళైన కొత్తలోనే తీసుకున్నాము. పెళ్ళైన కొత్తలోనే అంటే మా పెళ్ళైన ఒక 10 డేస్కే మేము ఈ బటర్ఫ్లై కంపెనీ గ్యాస్ స్టవ్ అనేది తీసుకున్నాం అనమాట. చూడండి మీరు కూడా ఎలా ఉందో. ఇంకా ఇటు వచ్చేసరికేమో ఇవన్నీ కూడా పప్పుల డబ్బాలన్నమాట. అందరూ కిచెన్స్లో ఎలాగైతే పెట్టుకుంటారో అలానే అనమాట. ఈ పప్పుల డబ్బాల్లో కూడా పప్పు, కందిపప్పు అని, అలాగే ఉప్పు, కారాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకున్నాను అనమాట. ఈ పప్పుల డబ్బాస్ వచ్చేసి అరౌండ్ 16 వచ్చినాయి. 220 నుంచి 250 రూపీస్ వరకు పడుతుంది. ఆన్లైన్లోనే తీసుకున్న షాప్సీలో ఇలా సైజెస్ వారీగా ఉన్నాయన్నమాట. 4 సైజెస్ వచ్చినాయి. బిగ్, కొంచెం స్మాల్, అలా మరీ చిన్నదనమాట. అట్లా వచ్చినాయి. 4 సైజెస్లో 16 బాక్సెస్ అనేవి వచ్చినాయి. ఇంకా ఇది వచ్చేసరికేమో మా పొంగల్ తపాల మా అత్తయ్య ఇచ్చిందనమాట మాకు. ఇంకా పైన అన్నీ కూడా శనగపిండి, బియ్యపిండి అలా స్టోరేజ్ పెట్టుకునే బాక్సెస్. ఇంక ఇవన్నీ వచ్చేసరికేమో స్పూన్స్ అనమాట. ఇంకా అవి పెద్ద పెద్ద గెరిటెలు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలా పెట్టుకున్నాం అనమాట. ఇంక ఇది వచ్చేసరికేమో పోపుల బాక్స్ అనమాట. కిచెన్ టూర్ అనగానే పోపుల డబ్బా లేకుండా ఎవరికి ఉండదు అనుకుంటా, కాబట్టి అదే. ఇది వచ్చేసేమో మా పోపుల డబ్బా అనమాట. దీనిలో వచ్చేసి మేము బిర్యానీకి సంబంధించినవి అన్నీ కూడా నేను పెట్టుకుంటాను అనమాట, స్టోర్ చేసుకుంటాను. ఇంకా ఇది వచ్చేసరికేమో అన్ని స్టీల్ అనమాట. అన్నం తినే పళ్ళాలు, టీ గ్లాసెస్, కప్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి. ఇటు వచ్చేసాము. ఇంకా ఇది వచ్చేసరికేమో చెంబు అనమాట. ఇది ఒక స్పెషల్ అనమాట. దేనికంటే ఇది శివయ్య స్వామికి అభిషేకాలు చేసిన చెంబు అనమాట. మా శివయ్య అన్నయ్య మాలేసుకున్నాడు అనమాట. శివయ్య స్వామి మాలేసుకున్నప్పుడు భజన పెట్టుకున్నారు. అప్పుడు అభిషేకాల భజన అనమాట. అరౌండ్ 11 అభిషేకాలు ఎన్నో చేశారనమాట. ఆ అభిషేకాలు చేసినప్పుడు దానికి ఉపయోగించిన చెంబు అనమాట. ఇక వాటిని అన్నిటిని కూడా మా ఆడపిల్లలకే ఇద్దామనుకొని మా అన్నయ్య ఇలా మాకు అందరికీ కూడా ఒక్కొక్క చెంబు అనేది ఇచ్చాడనమాట. కుదిరితే మా అన్నయ్య మా వదిన ఫోటో కూడా పక్కన వేస్తాను. మా అన్నయ్య పేరు శివయ్య, మా వదిన పేరేమో అను వదిన అనమాట. ఎలా ఉందో చెప్పండి. మన మిక్సీ ఐటమ్స్ అనమాట. మీకు గిన్నెలు, ఇటు వచ్చేసేమో దేశాలు, ఫ్రైడ్ రైస్కి వాటికి కుక్కర్లు అవి. ఇది వచ్చేసేమో మా షెన్ను క్యారేజ్ బాక్స్ అనమాట. మా షెన్ను చదివేది LKG అయినా సరే వాడికి ఇప్పుడు మేము 3 బాక్సెస్ మార్చాం. ఇప్పుడు వస్తున్న మోడల్లో బాక్సెస్ తీసుకుందామని ఇప్పుడు వచ్చిన మోడల్లో బాక్సెస్ తీసుకున్నాం. కాకపోతే ఏంటంటే వాటిలో వాడకూడదు, స్టీలే మంచిది అన్నారని మళ్ళీ మన చిన్నప్పుడు వాడతాం కదా అలాంటి స్టీల్ బాక్సెస్ తీసుకున్నాం అనమాట. ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇది వచ్చేసరికి మా ఊడి స్నాక్స్ బాక్స్ అనమాట. ఈ చిన్న స్నాక్స్ బాక్స్, వీడి స్నాక్స్ బాక్స్ కూడా 3 or 4 మార్చాడు అనమాట. ఇంకా ఇది అనమాట. ఇవి వచ్చేసేమో మా వాళ్ళ సిప్పర్స్ అనమాట. ఇద్దరు సిప్పర్ తీసుకున్నారు. మా చిన్న వేసినట్టున్నారు గ్రీన్ కలర్ అని ఎల్లో కలర్ 2 సిప్పర్స్ తీసుకున్నాము. ఇంకా ఇది వచ్చేసేమో గుంట పునుగులు అనమాట. ఇది అనమాట, ఇది చిన్నది. ఇంకా ఈ వింటి దగ్గరకు వచ్చేసరికేమో ఇది మా అమ్మ వాళ్ళు ఇచ్చారనమాట. మాకు మా అత్తయ్య సైడ్ ఏంటంటే పెళ్ళైన వాళ్ళందరికీ కూడా 2 విందులు ఇవ్వాలంట తెచ్చుకునేటప్పుడు, అలా మా అమ్మ వాళ్ళు ఇచ్చింది. ఇంకెక్కడికి వచ్చేసరికేమో బాస్మతి రైస్, కందిపప్పు, ఇలా వడియాలు, ఎండుమిర్చి, ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అన్ని కూడా పెట్టుకున్నాం. అలాగే ఈ గ్రైండర్కి వచ్చేసరికి ఇది వచ్చేసరికేమో మా మ్యారేజ్ అప్పుడు మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు చిన్న అత్తయ్య అని పార్వతి అత్తయ్య తను ఇచ్చిందనమాట మాకు గిఫ్ట్గా. మా వారైతే తనని పిన్ని అని పిలవరు, అక్క అక్క అని పిలుస్తారు. పార్వతి అక్క అని ఆమె ఇచ్చిందనమాట ఈ గ్రైండర్. ఈ మిక్సీ కూడా మా పెళ్ళైన కొత్తలోనే తీసుకున్నాము, లోకల్ కంపెనీ అనమాట. అలా ఉందో కామెంట్ సెక్షన్. ఇంకా ఇటు వచ్చేసరికి ఏమో అన్నీ కూడా స్టీల్ టిఫిన్లు అనమాట. మేము
డైలీ చపాతీ తినడం అనేది అలవాటు. ఇంకా మేము ఒకేసారి డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు 5 కేజీస్‌ది గోధుమ పిండి ప్యాకెట్ అనేది తీసుకుంటామన్నమాట. అలా తీసుకున్న గోధుమ పిండిని కూడా ఇలా టిఫిన్‌లోనే స్టోర్ చేసుకుంటాము. అలాగే బియ్యం పిండి అది కూడా ఒకేసారి మిల్క్ వెళ్ళినప్పుడు బియ్యం పిండి కూడా ఎక్కువగానే వేయించుకుంటాం అన్నమాట. దాన్ని కూడా ఇలా స్టోర్ చేసుకుంటాం టిఫిన్‌లోనే. ఇంక ఇటు వచ్చేసరికేమో బిర్యానీ డేషా, అలాగే చాకులు, కటాస్ అలాగా. ఇంకా ఇటు వచ్చేసరికేమో 15 కేజీస్ ఆయిల్ క్యాన్ తెచ్చుకుంటాం అన్నమాట. లేకపోతే 2 కేజీస్ తెచ్చుకుంటాం. 15 కేజీస్ తెచ్చుకుంటే ఇక్కడ కింద పెట్టుకుంటాము. ఇంకా ఇటు వచ్చేసరికేమో ప్లేట్స్ అలా చిన్న చిన్న వస్తువులు పెట్టుకుంటాము. మా షింక్ అన్నమాట. అందరి షింక్ లాగే స్టీల్ షింక్ పెట్టించుకున్నాం. కాకపోతే ఇది ట్యాప్స్ వచ్చేసేమో ఇప్పుడు మోడల్ ఇవి పెట్టించుకున్నాం. వీటి వల్ల ఏంటంటే మనకి డస్ట్ కూడా రాకోకుండా నార్మల్ వాటర్ వస్తాయి. కాకపోతే ఇది ఏంటంటే పద్దాక మనం తీసి దీన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అందుకని ఇప్పుడు తీసేసాము. అదే కాదు, కాకపోతే కొంచెం వాటర్ అనేవి లీక్ అవుతున్నాయి అన్నమాట. సో అందుకని ఆ ట్యాప్స్ తీసేసి నార్మల్ ప్లాస్టిక్ ట్యాప్స్ పెట్టుకున్నాము. ఇంకా పైన వచ్చేసరికేమో అందరూ ఏమో పిల్లలు పుట్టినాక సామాన్లు ఎక్కువ ఉంటారంటారు. మాకు వచ్చేసి రివర్స్ అనమాట. మా ఆయన ఏం చేశాడంటే పిల్లలు పుట్టినాక సామాన్లన్నీ అది అట్లా మూటలు కట్టి పైన ఇస్తాడు. ఇంకా మేము మా అమ్మ వాళ్ళు ఇస్తారు కదా, అమ్మ వాళ్ళ సామాన్లు అవేమి తెచ్చుకోవాలి. మా అమ్మ కూడా తీసుకెళ్ళమని చెప్పేసి అయింది. కాకపోతే తీసుకొని మేమేం చేసుకుంటాము, అవన్నీ మేము చేసుకోవడం పెట్టలేమని చెప్పేసి అవన్నీ కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అలానే పెట్టేశాడు. దిస్ ఈజ్ మై కిచెన్ అనమాట. చిన్ని మినీ కిచెన్. ఎలా ఉన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి లాగ్స్. బాయ్. ఇవన్నీ కూడా మా మ్యారేజ్ అయినాక ఒక్కొక్క వస్తువులన్నీ కూడా మేము చిన్నగా అవసరాన్ని బట్టి ఒక్కొక్కటి చిన్నగా కొనుక్కున్నాం అనమాట. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం మా పిల్ల పుట్టకముందే కొనుక్కున్నాము. పిల్లలు పుట్టినాక ఆల్మోస్ట్ ఏమీ కొనలేదన్నమాట. అదిగో చూసారుగా మా వారన్నీ అట్లా పైన మూటలు కట్టేసేసారు పిల్లలు పుట్టినాక. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి వ్లాగ్స్. మరిన్ని వ్లాగ్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏ వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకే, బాయ్. స్టే ట్యూన్.